ఎక్కడదా డబ్బంతా అని అడుగుతున్నా. ఎక్కడదా డబ్బంతా? ఏం చేస్తున్నారు ఈ డబ్బంతా? దేవుడు పేరు మీద ఆశీర్వాదం అని దోసేస్తున్నారు. మరో మాట నేను చెప్పనా, ఒక ఆయన వేసుకునే టీషర్ట్ రేటు 1,25,000 టీషర్ట్ అండి. ఎవరన్నా అడగకండి. ఒక ఆయన వేసుకునే షూ ₹1,00,000. ఆయన తిరిగే కారు 3 కోట్లు. సార్ ఏంటి సార్, క్రైస్తవులు తగ్గించుకొని ఉండాలంటే వెంటనే వీళ్ళు ఏమంటారంటే దేవుడు దీవించాడు దేవుడు మమ్మల్ని దీవించాడు బిడ్డ, దేవుడు దీవించాడు కనుక హై ప్రొఫైల్గా ఉన్నాం మేము, బ్లెస్సింగ్ ఇది అంటారు. బ్లెస్సింగ్ ఎంత క్లాస్గా చూపించుకుంటారంటే యేసుప్రభు అని కూడా అడ్డెడతారు. ఈ మధ్య ఇంకొకటి తయారయ్యాడు, అతను కూడా అడ్డెట్టి రెఫరెన్స్ ఇస్తున్నాడు. ఏమని చెప్పనా, ఏమని అడ్డెడుతున్నారంటే యేసుప్రభు కూడా చాలా కాస్ట్లీ డ్రెస్ వేసుకుని తిరిగాడట. మరి మాకు కనబడలేదు, మరి ఎలా కనబడుతుందో? చాలా కాస్ట్లీ డ్రెస్ వేసి తిరిగాడు. యేసుప్రభు వారు అంత కాస్ట్లీ డ్రెస్ వేసుకుని తిరగడానికి కారణం ఏంటంటే యేసుక్రీస్తు వారు 12 మంది శిష్యుల్లో ఒక ట్రెజరీ మెంబర్ని పెట్టాడంటే ఆయన ఎంత అకౌంట్ మెయింటైన్ చేసి ఉంటాడు అన్నారండి వీళ్ళు. ఆ మాట అర్థమవుతుందో లేదో? యేసుప్రభు వారు ఒక అకౌంటెంట్ని మెయింటైన్ చేశాడు. ఎవరు? ఇస్కరియోతు యూద. ఆయన ఒక ట్రెజరీ మెంబర్ని మెయింటైన్ చేసినట్టు ఆయనకి ఎన్ని కానుకలు వచ్చి ఉంటాయి అన్నారు. అవునా అనుకున్నాం మనం. ఆ వచ్చిన డబ్బుల్లో కూడా ఆయన కాస్ట్లీ డ్రెస్, ఎలాంటి బట్టలు పడతారు అలాంటి బట్టలు వేసుకోలేదు తెలుసా? ఆయన అన్నాడు ఎలాంటి బట్టలు వేసుకుంటే చాలా కాస్ట్లీ డ్రెస్ వేసుకున్నారు. ఆ డ్రెస్ ఎలాంటి తెలుసా? ఆయన సిలువ వేసినప్పుడట ఈ అంగీ కొరకు, అంటే ఈ పై అంగీ కొరకు సైనికులు సీట్లు వేసుకుని అంగీని చింపుకుంటారుగా, నాకు కావాలని. ఆ అంగీని చింపుకుంటున్నారంటే అర్థం ఏంటి? అది కాస్ట్లీ డ్రెస్ అన్నారు. ఎంత ముడిపెట్టేసారు. వీళ్ళు వేసుకునే సోకులకి, వీళ్ళ సూట్లకి చివరికి ఎవరిని వాడేస్తున్నారండి? ఎంత ఘోరం అండి. నీకు బైబుల్ కానీ, బైబుల్ కల్చర్ కానీ ఏ రోజన్నా కూర్చుని చదివితే ఆ రెస్టారెంట్లు అంటే తిరగకుండా, ఆ బీచ్లు అంటే, ఆ పార్కులు అంటే తిరగకుండా, ఆ 5 స్టార్ దగ్గర ఫోటోలు తీసుకు కాస్త బైబుల్ 1 గంట చదివితే, దీని హిస్టరీ ఏంటో చదివితే ఇలాంటి ప్రగల్భాలు మీ నోటంట రావు. పేదలను సిగ్గుపరిసే ప్రసంగాలు చేయరు. యేసుప్రభు వారిని అడుగుతున్నాను, యేసుప్రభు వారు కాస్ట్లీ డ్రెస్ నో. అన్న దగ్గరికి పోయి చదువు. అన్న ఏటేటా తన కొడుకు ఏం తెచ్చిందట? చేతితో కుట్టిన ఒక అంగీ తెచ్చిందట, నిలువుటంగి. అంటే ఇజ్రాయేల్కు ఉండే కల్చర్ ఏంటో చెప్పిన, తమ కొడుకుల్ని దేవుని సేవకి ఇచ్చేస్తే చేతితో కుట్టే అంగీలు తెస్తారు. కుట్రు, చేతితో కుడతారంటే ఎక్కడో ఏదో, అది అప్పటికప్పుడు రెడీమేడ్ వస్త్రం కదా. చేతితో కుట్టిన కాస్ట్లీ అంటే అది కాస్ట్ అని కాదు, మంచి క్లాత్ వాడతారు. ఎందుకంటే అది నిలువుటంగి. ఇజ్రాయేల్లో ఉన్న తల్లులు వాళ్ళ కొడుకులకి ఇచ్చే బహుమానం ఏంటో చెప్పనా? నిలువుటంగి. ఇప్పుడు చెప్పండి, యేసుప్రభు వారి యొక్క నిలువుటంగి ఎవరు ఇచ్చుంటారు చెప్పండి? ఇస్తే వాళ్ళ అమ్మగారు ఇచ్చి ఉండాలండి. వాళ్ళ అమ్మగారు ఏమన్నా అడుగుతున్నా, వాళ్ళ అమ్మగారు ఏమన్నా పెద్ద డబ్బున్న ఆవిడ? కొడుకు పుట్టినప్పుడు మరియమ్మ గారు తన కొడుక్కి బలర్పించడానికి కనీసం ఒక గొర్రె పిల్లను కూడా కొనలేనంత పేదోళ్ళండి. 2 పక్షులను బలిచ్చింది ఆవిడ. ఏముందని నిలువుటంగి. ఆ రోజుల్లో వస్త్రాల కరువు కనుక ఇక్కడి వరకు ఎందుకండి, మనం ఒక 10 సంవత్సరాలు వెనక్కి వెళితే పండగ తప్ప మళ్ళీ బట్టలు ఉండేయండి మనకి. పండగ ఇప్పుడు వస్తుందా అని చూసి ఆడు కొట్టడో ఆడివ్వడో, ఆ ఇచ్చిన ప్యాంటే సంవత్సరం అంతా వేసుకునేవాళ్ళం, అది సిరిగిపోద్ది. పండగ ఒక 10 సంవత్సరాలు వెనక్కి వెళ్తే మనకే సరిగ్గా బట్టలు లేవు. అలాంటిది 2000 సంవత్సరాల క్రితం బట్టలు ఎంత కరువు అండి ఆ రోజులు. అందుకే ఏ బట్ట అయినా సరే విలువైన బట్టే. అంతేగాని యేసుప్రభు వారు కాస్ట్లీ డ్రెస్సులు వేసుకుని తిరిగాడన్న మాట తప్పుడు మాట. ఎందుకంటే మీకు సోకులు అలవాటు అయ్యాయి కనుక మీ సోకి ఎవరిని అడ్డెట్టుకుంటున్నారు? నువ్వు వేసుకో, నీకు సోట్లు డబ్బులు ఎక్కువైపోతే నువ్వు వేసుకో, నేను ఎవరు వద్దంటలేదు. కానీ యేసుప్రభు వారు వేసుకున్నాడని మాత్రం చెప్పుకో, చంపుతాడు ఆయన, గుర్తుపెట్టుకో. ఆయన పేదోళ్ళతో కూర్చున్నాడు. సైనికులు వచ్చి యేసుప్రభు ఎక్కడున్నాడని ఎదిగితే సైనికుల్లో యేసుప్రభు ఎక్కడున్నాడని పోలీసులు గుర్తుపట్టలేకపోయాడంటే ఈయన స్పెషల్ డ్రెస్ ఏమని వేసుకున్నాడా? అందరితో కలిసిపోయి ఉన్నాడా చెప్పండి? అందరితో కలిసిపోయినాడు. ఒకవేళ ప్రత్యేకమైన డ్రెస్ ఆయన వేసుకుంటే ఈయన బోధకుడు ప్రత్యేకంగా స్పెషల్ సూట్ ఏదో కనబడుతుంది. అందరిలా లేడు, అందరు సొక్కావుల్లాగా లేవు, అందరు అంగీలా లేవు, స్పెషల్గా ఏదో కొంచెం కాస్ట్లీ డ్రెస్ వేస్తున్నాడు. ఈయన బోధకుడు పట్టేసుకోండి అన్నారా? ఇస్కరియోతు యూదా ముద్దెడితే కానీ
ఆయన ఎవరో తెలియలేదంటే యోధా వేసుకున్న బట్టలు కానీ, యోహాన్ వేసుకున్న బట్టలు కానీ, పేతురు వేసుకున్న బట్టలు కానీ, ఆ నజరేతు పల్లెటూరు ఆ యవనస్తులు వేసుకున్న బట్టలు యేసుప్రభు వారి బట్టలు చెప్పండి ఒకలాగే ఉన్నాయి. యేసుప్రభుని అడ్డెట్టుకండి.